హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాని పూర్తి చేయడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 ఏళ్లుగా వెయిట్ చేశారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. పట్టు వదలని విక్రమార్కుల్లా అనుకున్నది సాధించిన రత్నం కష్టాన్ని వీరమల్లు గట్టెక్కిస్తారా? పవన్ సినిమాతో ఏఎం రత్నం భారీ లాభాలు చూస్తారా? పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా చూపించేందుకు వచ్చేస్తోంది. రిలీజ్ కి తక్కువ టైం ఉండడంతో పాన్ ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ అయ్యేలా వరుస ప్రమోషన్స్ చేస్తోంది టీం. వీటన్నింటినీ వెనక నుంచి పక్కా ప్లానింగ్ తో నడిపిస్తున్నారు వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం. ఇలాంటి టైంలో రత్నం హెల్త్ కండిషన్స్ పై రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఏఎం రత్నం కళ్లు తిరిగి పడిపోయారని వచ్చిన వార్తల్ని ఖండించింది మూవీ టీం. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా క్రిష్ డైరెక్షన్ లో పిరియాడికల్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు సినిమాని 2020 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు ఏఎం రత్నం. అప్పటి వరకు శ్రీసూర్య మూవీస్ గా ఉన్న తన బ్యానర్ ని హరిహర వీరమల్లు సినిమాతో మెగాసూర్య ప్రొడక్షన్ గా పేరు మార్చి సినిమాని 2 పార్ట్స్ గా తీస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దాదాపు 3 ఇయర్స్ ఈ సినిమాని తెరకెక్కించిన క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో వీరమల్లుకి కష్టాలు మొదలయ్యాయి. దీంతో తన కుమారుడు జ్యోతికృష్ణకు మెగాఫోన్ బాధ్యతలు అప్పగించారు రత్నం. ఇక సినిమా పరుగులు పెడుతుంది అనుకుంటే ఏపీ ఎలక్షన్స్ రావడంతో వీరమల్లు సినిమా మరో 2 ఏళ్లు డిలే అయింది. వీరమల్లు సినిమా తర్వాత అనౌన్స్ చేసిన భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు పవన్ ఇచ్చిన కమిట్మెంట్ తో ఏఎం రత్నం సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. ఆ సినిమాలు పూర్తయ్యాయి, రిలీజ్ కూడా అయ్యాయి. కానీ వీరమల్లులో మాత్రం కదలిక లేదు. అయినా పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేశారు ప్రొడ్యూసర్ రత్నం. ఈలోగా ఏపీ ఎలక్షన్స్ పూర్తవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం వీరమల్లు షూటింగ్ ని మరింత వెనక్కి తీసుకెళ్లింది. ఈ 2 ఏళ్ల సమయాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ పవన్ కళ్యాణ్ కి సంబంధం లేని సీన్స్ ని షూట్ చేసి యూటిలైజ్ చేసుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా సెట్స్ మీద ఉండగానే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక సిచ్యువేషన్ లో అసలు వీరమల్లు సినిమా పూర్తవుతుందా అనే డైలమా కూడా క్రియేట్ అయింది. 5 ఏళ్లుగా అభిమానుల ఎదురు చూపుల్ని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు డేట్స్ అడ్జస్ట్ చేసి వీరమల్లుని పూర్తి చేయడం, లేటెస్ట్ గా సినిమా డబ్బింగ్ ని 4 గంటల్లో అన్స్టాపబుల్ గా పూర్తి చేయడంతో నిర్మాత ఏఎం రత్నానికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. ఇంతలో ఏపీలో థియేటర్స్ బంద్ అనే స్టేట్మెంట్ అందరినీ టెన్షన్ పెట్టింది. ఏపీలో థియేటర్స్ బంద్ పై పక్కా క్లారిటీ రావడంతో వీరమల్లు సినిమాని నేషనల్ వైడ్ ప్రమోట్ చేసే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు నిర్మాత రత్నం. అంతేకాదు ఇన్నేళ్ల తన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ధీమాగా సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అదే రేంజ్ లో బిజినెస్ లోనూ అదరగొడుతోంది వీరమల్లు సినిమా. ఈ సినిమా నైజాం రైట్స్ కోసం మైత్రి మేకర్స్ 50 కోట్లు ఆఫర్ చేయడంతో పవన్ సినిమాపై ఉన్న హైప్ ఏంటో తెలిసేలా చేసింది. 2 తెలుగు స్టేట్స్ లో పవర్ స్టార్ సినిమాపై హైప్, పాన్ ఇండియా వైడ్ వీరమల్లు రిలీజ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రొడ్యూసర్ రత్నం భారీ లాభాలు చూసే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు.